మోడర్న్ వార్ఫేర్ అంటారు. అంటే మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం జరిగేటటువంటి యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణంలో ఇదివరకటి మళ్ళీ ఓ చోట నుంచుని కాల్చడము, లేకపోతే ఒక బాంబులు వేయటము, ఒక గ్రెనేడ్లు వేయడము లేదు ఇప్పుడు. అసలు గ్రెనేడ్లే ఇప్పుడు అవసరం లేదు. నేల మీద నుంచి ఎట్టా ఇసురుకునే లేవు ఇప్పుడు అంతా. ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్, మిస్సైల్ అటాక్స్, సైబర్ అటాక్స్, ఇట్లాగ రకరకాల కొత్త ఆధునిక యుద్ధ వాతావరణం వచ్చేసింది. ఈ దశలో భారతదేశపు ఆర్మీ తాజాగా ఏదైతే జిఏఎన్ బేస్డ్ 3D AESA టెక్నాలజీ తమకు కావాలంది. ఇది లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్స్ అనమాట. ఇవి మెయిన్ ఏంటంటే 45 సిస్టమ్స్ కావాలని అడిగింది. 4x4 వెహికల్స్. ఇవి UAV ఆపరేషన్స్, అంటే శత్రు దేశాలు, అది చైనా అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, అట్టించి వచ్చే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్కి అప్డేటెడ్, విమానాలకి డౌను, అలాంటి ఇవి వచ్చినప్పుడు వాటి ద్వారా యుద్ధ తంత్రాలు నేర్చుకునేటప్పుడు అవి మన రాడార్లకి అందకుండా కింద నుంచి వస్తాయి. అట్లాంటి వీటి ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒకే చోట స్థిరంగా పెట్టుకోనక్కర్లా, వివిధ ప్రాంతాలకు ఒక వెహికల్ మీద తీసుకెళ్ళిపోయేసి అక్కడ సెటిల్ చేసేసుకోవచ్చు. అవి కనిపెడతాయి. ఇవి కాస్త వాటిని కనిపెడతాయి. ఇప్పుడు ఆ దిశగా తమకు కావాలన్నారు, ప్రభుత్వం సమకూరుస్తోంది.